ఫిజికల్ స్ట్రక్చర్ బ్రెయిన్లో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, ఆ డోపమిన్ రిసెప్టార్స్ అవన్నీ పాడైపోయేదాకా కూడా అసలు ఇది ఒక ప్రాబ్లం ఉంది అని గుర్తించట్లేదు. అక్కడ వస్తుంది ప్రాబ్లం అంతా. సో ఆ స్టిమ్యులస్ని మనం మార్చుకోవడానికి మనసు పనిచేసే విధానము ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ రోడ్ అంతా బాగాలేదు అనుకోండి, మనం స్టెప్ని పెట్టుకుంటాము, లేకపోతే ఆ జర్నీ చేసేటప్పుడు ప్రిపేర్డ్గా ఉంటాము, కొంచెం ఫోన్ చేసి చెప్తాం, అరే లేట్ అవుతుంది రా బాబు వస్తామని. మనకి తెలియకుండా అందులో పడిపోతే మన మనసు ఎలా పనిచేస్తుంది అని తెలియకపోయేసరికి మనసు చెప్పినట్టు ఆడతాం. మనసు ఎలా తిప్పితే అలా తిరుగుతాం. ఒక మాట, ఒక చూపు, ఒకళ్ళు ఇట్లా అన్నారు, లేకపోతే ఒక చోట నష్టం వచ్చింది, ఒక లాస్ వచ్చింది, ఒక బిజినెస్లో లాస్ అయిపోయింది, నేను సూసైడ్ చేసుకుంటా. రైతు పొలం తీసుకోవాలి, సూసైడ్ చేసుకుంటా. ఈసారి ఏదో వర్షాలు పడిపోయి సూసైడ్ చేసుకుంటా. ఏది పెద్ద రిచ్ పీపుల్, బాగా డబ్బుండి సినిమాల్లో అంతా సక్సెస్ అయిన వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. సో పాయింట్ ఇస్, నీ మైండ్ని నువ్వు అర్థం చేసుకోనంత కాలం ఎంత సంపాదించినా, ఎంత చేసుకున్నా, ఎంత ఆనందంగా ఉందామని ట్రై చేసినా, వీకెండ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ఈ 5 రోజులు చాలా కష్టపడిపోయి వీకెండ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. అలా వీకెండ్ కూడా సరిగ్గా ఎంజాయ్ చేయలేక, ఆ వీకెండ్ హ్యాంగ్ ఓవర్తో మళ్ళీ ఆఫీసులకు వెళ్ళి ఆఫీస్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేక అన్నీ మీదకి ఒకదాని మీద ఒకటి పడిపోతాయి. ఎక్కడ మొదలైందో అర్థం కాదు. ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చాక సూసైడ్ ఎందుకు చేసుకుంటారంటే, నాకు ఇప్పుడు నో వే అవుట్, నేను బయటకు పోలేను, ఇంకా అయిపోయింది, అన్ని రకాలుగానే బ్లాక్ అయిపోయాను అన్నప్పుడు అలాంటి థాట్ వస్తుంది. రెస్ట్లెస్ థాట్ వచ్చేస్తుందన్నమాట. అంటే నాకు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలను అనే దాన్ని వచ్చినప్పుడు ఎప్పుడు అలాంటి థాట్స్ వస్తాయి.